అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అసలు 10 తర్వాత అంటే నైట్ 10 o'clock తర్వాత ఫుడ్ తినడం వల్ల మనకి కలిగే దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం అండి. మెయిన్గా ఈ మధ్య ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఈ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు, లైక్ మార్నింగ్ డ్యూటీలని, ఆఫ్టర్నూన్ డ్యూటీలని, నైట్ డ్యూటీలని ఇలా ఉండడం వల్ల చాలామంది లేట్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు. దీనివల్ల మనిషికి చాలా నష్టాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్గా మనకి కలిగే దుష్ప్రభావాలు ఏంటంటే ఎసిడిటీ అంటాం. అదే యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మన కడుపు ఉబ్బిపోవడం కానీ, లేదా ఏమంటారు పైకి ఇలా మనకి గ్యాస్ వల్ల పైకి తన్నుతున్నట్టు అనిపించడం కానీ జరుగుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, మనం పడుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఆ ఫుడ్ పైకి తన్నుతుంది అనమాట. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. సో ఇవే కాకుండా వేరే, ఫర్ ఎగ్జాంపుల్, మనం బాడీ రిలాక్స్ అయ్యేటప్పుడు మన బాడీలో మెటబాలిజం అనేది, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం, ఏదైనా ఆలోచిస్తున్నాం, దానివల్ల మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. మనం తిన్నా కూడా తొందరగా కరిగిపోతుంది. కానీ 10 గంటల తర్వాత తినడం వల్ల మనం తిన్నది ఏది కూడా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. మెటబాలిజం తగ్గి క్యాలరీస్ కూడా ఇప్పుడు కరిగే అవకాశం ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, క్యాలరీస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్యాలరీస్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. ఈ క్యాలరీస్ పెరగడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ అవ్వడం వల్ల మనం హెవీ వెయిట్ అంటే ఒబిసిటీ, స్థూలకాయం డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం తిన్న వెంటనే పడుకోవడం వల్ల మన సర్కీడియన్ రిథమ్ అంటాం. అంటే మన బాడీకి మినిమమ్ 2 to 3 hours, అంటే 2 hours అయినా తిన్న తర్వాత మనం పడుకోకూడదు. మినిమం 2 to 3 hours తర్వాతనే పడుకోవాలి. నేను అందుకే ప్రతి ఒక్కరిని 7 o'clock కల్లా తినేసేయమని చెప్తా. సో దట్ ఒక 10కి 11కి పడుకున్న ఒక 2 to 3 hours గ్యాప్ వస్తుంది. కాబట్టి సర్కీడియన్ రిథమ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సర్కీడియన్ రిథమ్ అంటే మన సైకిల్, మనం 24 hours మనం ప్రతిరోజు ఇదే టైంకి తింటాం, ఇదే టైంకి పడుకుంటాం. అలా ఆ సర్కీడియన్ రిథమ్ అనేది దెబ్బతింటే ఏమవుతుంది అంటే, లేట్గా ఫుడ్ తినడం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే న్యాచురల్ స్లీపింగ్ హార్మోన్ అనమాట, మన నిద్రకి కావాల్సిన హార్మోన్ అది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ముందుగానే ఒక 3 hours ముందుగానే తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మనం తిన్న వెంటనే పడుకుంటే మన బాడీలో ఇన్సులిన్ అన్నది ప్రొడక్షన్ అవ్వదు. ఇన్సులిన్ ఎందుకు అంటే, మన బాడీలో ఏమంటారు షుగర్ తగ్గియడానికి కానీ, కొవ్వు కరగడానికి కానీ ఉపయోగపడుతుంది ఇన్సులిన్. తిన్న వెంటనే పడుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అవ్వదు. సో మినిమం 3 hours మనం బిఫోర్ తిన్నాక పడుకుంటే ఏమవుతుందంటే, ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యి మనకి షుగర్ టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. లేదా తిన్న వెంటనే పడుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టబ్బన్ ఫ్యాట్ అంటే స్థూలకాయం, పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తిన్న వెంటనే పడుకుంటే పొట్ట అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే, మనకి ఈ తిన్న వెంటనే పడుకుంటే మన హార్ట్కి సంబంధించిన కొలెస్ట్రాల్, లైక్ ట్రైగ్లిజరైడ్స్ కానీ లేదా టోటల్ కొలెస్ట్రాల్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ తిన్న వెంటనే మనం నిద్రపోవడం వల్ల సరిగా నిద్ర రాకుండా కలలు రావడం, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, లేదా కొన్ని సందర్భాల్లో పొద్దున పూట నిద్ర లేకపోవడం వల్ల ఫోకస్ అనేది ఉండదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. లేదా దేని మీదైనా ఏమంటారు ఒక అవగాహన, అంటే కొంచెం మోడరేట్గా ఏమవుతుందంటే ఒక మైకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో హెవీగా బిర్యానీలు కానీ, రాత్రిపూట కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ తినేసి అస్సలు పడుకోకూడదండి. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్స్ కూడా కొంచెం పొద్దున్న ఎక్కువగా చూపించే అవకాశాలు ఉంటాయి. సో మై సజెషన్ టు ద పేషెంట్స్ ఏంటంటే, ఆల్వేస్ ఈట్ 7 o'clock, అంటే 7 గంటలకల్లా తినేసి మనం 10 గంటలకి, 11 గంటలకి, లేదా మీ ఇష్టం ఒక 2 hours తర్వాత ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిదండి. ఈరోజు చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ నా దగ్గరికి వస్తూ ఉంటారండి. వచ్చి వాళ్ళు ఎక్కువగా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, నాలో సెక్షువల్ డిజైర్స్ తగ్గుతున్నాయి అని చెప్పి, లిబిడో సరిగా ఉండట్లేదని చెప్పి, లేదా స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని చెప్పి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో
ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ ఎక్కువ వాడడం వల్ల మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సెక్షువల్ డిజైర్స్ తగ్గడం కానీ లేదా స్పర్మ్ కౌంట్ కానీ లేదా వేరే ఇతర రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అన్నది మనం తెలుసుకుందామండి. ల్యాప్టాప్ వాడడం వల్ల డైరెక్ట్గా మనకి ఇది కాజ్ కాకపోవచ్చు సెక్సువల్ డిజైర్స్ తగ్గడం కానీ లేదా స్పర్మ్ కౌంట్, బట్ ఇండైరెక్ట్గా ఇది వెరీ మోస్ట్ కామన్ అండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దానికి గల కారణాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనం ల్యాప్టాప్ చాలామంది దాని పేరు ల్యాప్టాప్, అంటే మన ల్యాప్ మీద పెట్టుకొని వాడేది. అంటే చాలామంది ఇలా ల్యాప్ మీద పెట్టుకొని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాడుతూ ఉంటారు ల్యాప్టాప్ అనేది. ఇలా వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వేడి అనేది ఏదైతే ఉంటుందో ఆ రేడియేషన్ వల్ల మన స్క్రోటం అంటే టెస్టిస్లో వేడి పెరిగిపోవడం కానీ లేదా ఫీమేల్ కూడా ఓవరీస్ మీద వేడి పెరగడం వల్ల కొన్ని లైక్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు పుట్టే ప్రాబ్లమ్స్ కానీ లేదా మగవాళ్ళలో టెస్టిస్ వేడి అవ్వడం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ ఇలాంటివి మనకి జరుగుతుంది. సో ల్యాప్టాప్ ఎప్పుడు కూడా ల్యాప్లో పెట్టుకోకూడదు. పేరులోనే ల్యాప్టాప్ అనే ఒడిలో పెట్టుకొని అయితే అసలు వాడొద్దండి. ఈ ల్యాప్టాప్ అనేది ఎక్కువసేపు అంటే ఈ కంప్యూటర్ అనేది ఎక్కువసేపు దాన్ని పెట్టుకొని కూర్చోవడం వల్ల మనకేమవుతుంది అంటే ఈ పెల్విక్ బ్లడ్ ఫ్లో, అంటే చాలామంది ఏంటంటే 3 hours 4 hours లేదా 5 hours కూర్చొని కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ పీపుల్ మెయిన్గా. సో అది చాలా చాలా పెద్ద తప్పు. 1 hourకి మించి ఎప్పుడు కూడా కూర్చోకూడదు. 1 hourకి ఒకసారి నిల్చోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1 hour అలాగే కూర్చోవడం వల్ల మన పెల్విక్ బోన్కి రక్తం సరఫరా అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇలా మనకి రక్తం సరఫరా అనేది తగ్గితే ఏమవుతుంది, సో మనకి టెస్టిస్కి కానీ ఈ ఫీమేల్లో ఈ లోపల పెల్విక్ మజిల్స్కి బ్లడ్ సప్లై తగ్గి వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ, వాళ్ళలో కూడా ఈ లిబిడో అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ. సో ఎవ్రీ అవర్ మనం నిల్చోవాలి ఖచ్చితంగా, లేదా ఒక బ్రేక్ నిల్చొని ఒక వాటర్ తాగడము, లేదా స్ట్రెచ్ బాడీ అంతా మనం స్ట్రెచ్ చేసుకోవడం తప్పు కాదు. ప్రతి గంటకి ఒకసారి మనం ఇట్లా లేదంటే మనం బాడీ అంతా స్ట్రెచ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి అలాగ కూర్చొని ఏదో సిన్సియర్గా పనిచేయడం కాదు. బ్లడ్ సప్లై అనేది బాడీ మొత్తంగా పోవాలంటే నిల్చొని స్ట్రెచ్ చేసుకోండి, అదొకటి వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి థర్డ్ వెరీ ఏంటంటే బ్లూ లైట్ ఎక్స్పోజర్ అంటాం. ఈ బ్లూ లైట్ ఎక్స్పోజర్ అనేది ఏంటంటే ఇది ఒక రేడియేషన్. మన ల్యాప్టాప్లు ఫోన్లు బాగా చూస్తూ ఉంటాం కదా, దానిలో బ్లూ లైట్ రేడియేషన్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ హార్మోన్స్ కొన్ని తగ్గిపోతాయి, లైక్ మెల్టోనిన్ అని అంటాం. ఇది మన నిద్రకి ఉపయోగపడే న్యాచురల్ స్లీపింగ్ హార్మోన్. ఇది తగ్గిపోయి సరిగా నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి రావడం కానీ సర్కిడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. సర్కిడియన్ రిథమ్ అంటే మనం రోజు 10 గంటలు పడుకునేది మనకి 10 కాదు, మనం కొంతమంది చాలామంది పడుకుంటూ ఉంటారు 2 o'clock వరకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ సర్కిడియన్ రిథమ్ బాగా ఫోన్లు చూసి ఆ బ్లూ లైట్ రేడియేషన్ వల్ల సర్కిడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల ఆడవాళ్ళలో పీసీఓడి నీటి బుడగల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పెన్నీస్ అనేది గట్టి పడకపోవడం, లిబిడో అంటే సెక్షువల్గా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది 3వ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు 4వ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు తెలియకుండానే. రేడియేషన్ వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే ఎక్కువగా టెన్షన్ ఎక్కువ పెరిగిపోవడం కానీ యాంగ్జైటీ అంటాం దాన్ని, లేదా డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉండడం కానీ, లేదా వీళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ వరల్డ్కి చాలా దూరంగా ఉంటారు. అంటే వీళ్ళు లైక్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం లేదా అబ్బాయిని ఫ్లర్ట్ చేయడం కంటే వీళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్లో పార్న్ ఎడిక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ల్యాప్టాప్లో కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి ఆ ల్యాప్టాపే వాళ్ళకి లోకమై పార్న్ ఎడిక్షన్ వల్ల కూడా వాళ్ళు బయట న్యాచురల్గా సెక్షువల్గా వాళ్ళు యాక్టివ్ ఉండకపోవచ్చు, కానీ ల్యాప్టాప్లో మాత్రం పార్న్ చూసి సాటిస్ఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పార్న్ ఎడిక్షన్ అనేది ఈ సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ యూజ్ చేసే వల్ల ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫిజికల్ ఫిఫ్త్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. లైక్ అదర్ జాబ్స్లో లైక్ డాక్టర్స్, సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కూర్చొని చేస్తూ ఉంటారు జాబ్స్. దీనివల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదు. ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ చేసేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, లేదా ఫీల్డ్ వర్క్స్ చేసేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల
ఒబీస్ లావుగా అవ్వడం, స్థూలకాయం వస్తూ ఉంటుంది, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటీస్ ఇలాంటివి కూడా మనకి ల్యాప్టాప్ యూసేజెస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. మెయిన్గా మనం ప్రివెంట్ చేయాల్సింది ఏంటి అంటే మినిమమ్ నేను చెప్పా కదా ఎవ్రీ 60 minutes అంటే 1 hourకి ఒకసారి నిల్చొని కూర్చోండి, స్ట్రెచ్ చేసుకోవాలి బాడీ అంతా, వాటర్ తీసుకోండి, ఒక 2 సిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. కావాల్సిన మీరు యాపిల్ వాచ్ తీసుకోండి, దాంట్లో ఎవ్రీ 1 hourకి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది సిట్టింగ్ టైం ఎక్కువ ఉంది, 1 hour తర్వాత మీరు నిల్చోవాలి. బికాజ్ 1 hour తర్వాత బ్లడ్ సప్లై ఆగిపోతుంది కాబట్టి నిల్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఈ పడుకునే ముందు ఒక 1 hour కానీ 2 hours ముందే మన ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ అస్సలు వాడకుండా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 60 minutes ఎక్సర్సైజ్ అనమాట, లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మినిమం స్లీప్ అవర్స్ ల్యాప్టాప్ ఈ సాఫ్ట్వేర్ పీపుల్ 8 hours to 9 hours పడుకోవాలి కంపేర్డ్ విత్ అదర్ ప్రొఫెషన్స్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కళ్ళని స్ట్రెయిన్ చేసి బ్లూ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు స్లీప్ అవర్స్ అనేవి పెంచుకోవాలి. 6 hours 7 hours సరిపో, మినిమం 8 to 9 hours పడుకునేటట్టు చూడాలండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.